సింధూర అయితే ఆకలితో వెలవెల కొట్టుకుంటూ అక్కడే అలా గుడి దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంతలో చంటి అయితే సింధూర దగ్గరకు వచ్చి, అమ్మాయి గారు మీకోసం భిక్ష తెచ్చింది ఎవరో కాదు ఈ చంటియే అమ్మాయి గారు అని చెప్పి తన చేతిలో ఉన్న ప్రసాదాన్ని అయితే ఇస్తాడు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తుంది. ఇక ఆ సింధూర తినబోయే దాంట్లో విషం అయితే కలిపేసి పంపుతారు. ఇక అది తెలియక చంటి అయితే తీసుకువచ్చి సింధూరాకి ఇస్తాడు. ఇక సింధూరాకి తన చేతితో తానే స్వయంగా తినిపిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తుంది. ఇక చంటి అయితే అమ్మాయి గారు మీ కడుపు నిండిందా అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే నీ చేతితో విషం పెట్టినా తింటాను చంటి అని చెప్పి అంటుంది. దాంతో సింధూర అలా అనేసరికి చంటి అయితే అమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు, అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి అంటాడు. ఇక ఈ విషయం అంతా తెలిసి చంచలమ్మ పరిగెత్తుకుంటూ సింధూర కోసం వస్తుంది. ఇక అక్కడికి వచ్చి సింధూర సింధూర అంటూ గట్టిగా పిలుస్తుంది. ఇక వాళ్ళ అత్తమ్మ మాట వినబడి అక్కడ ఉన్న సింధూర అయితే అత్తమ్మ నా కోసం వచ్చారా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చంటిని చూసి నీకు అతను ఇచ్చాడు కదా అది నువ్వు తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదమ్మగారు నేను తినలేదు అని చెప్పి అంటాడు. మరి ఎవరు తిన్నారు అని చెప్పి చంచలమ్మ అడుగుతూ ఉంటుంది. అదిగోండి సింధూరమ్మ అమ్మాయి గారు తిన్నారు అని చెప్పి అటువైపు చేయి చూపిస్తాడు. ఇక అది చూసి చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సింధూర నోటి నుండి రక్తం రావడం మొదలవుతుంది. ఇక తన నోటి నుండి అలా రక్తం కారుతూ తనైతే స్పృహ కోల్పోయి పడిపోతుంది. అది చూసి చంచలమ్మ చంటి పరిగెత్తుకుంటూ సింధూర దగ్గరకు వెళ్ళి సింధూరాన్ని గట్టిగా పట్టుకొని లేపుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న సింధూర అయితే స్పృహ కోల్పోయి పడిపోతుంది. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ చంటి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.